ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం హర్షిత్. నమస్తే మ్యామ్. సో ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నప్పుడు లైక్ ఒక నెయిల్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఉండాల్సిన క్వాలిటీస్, యాజ్ ఎ స్టూడెంట్ గా జాయిన్ అవ్వాలి అంటే టీచర్ దగ్గర ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి నెయిల్ ఆర్టిస్ట్ ప్రకంగా మీరు చెప్పడం జరిగింది. అదే విధంగా అందులో మీరు మాట్లాడేటప్పుడు లైక్ నేనైతే చాలా మందికి నేర్పించాను అని అన్నారు. అరౌండ్ ఎంత మంది వరకు నేర్పించుంటారండి మీరు? నేను అరౌండ్ 250+ వరకు నేర్పించానండి. 250+ వరకు. నేను యాక్చువల్గా ఏంటంటే మనం బ్యాచ్ కి 10 మెంబర్స్ని లేదంటే 12 మెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ని తీసుకుంటాను. సో అట్లాగా ప్రతి బ్యాచ్ మంత్ లో నేను అరౌండ్ ఒక 3 బ్యాచెస్ అనేది నేను చేయడం జరుగుతుంది. సో అట్లాగా అరౌండ్ 250+ మెంబర్స్ వరకు నేను ట్రైన్ అయితే చేశాను. సో అలానే మీరు చెప్పారు ఎవరైనా వచ్చి నా దగ్గర డెమో క్లాస్ వినొచ్చు అని, అండ్ విన్న తర్వాత స్టూడెంట్ ఫీడ్బ్యాక్ జెన్యూన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా నా ఇన్స్టాలో ఎవరిని చూపించినా మీకు పర్టికులర్గా వీలే కావాలి అంటే ఆటోమేటిక్గా అప్పుడే నేను మీకు నెంబర్ కూడా రిఫర్ చేస్తాను అని చెప్పాను. సో అలా మీ స్టూడెంట్స్ లో బాగా సక్సెస్ అయ్యి ఇప్పుడు నెయిల్ ఆర్టిస్ట్ లో రాణిస్తున్న వాళ్ళ కొందరి ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? మ్యామ్ షూర్ చెప్తాను. యాక్చువల్గా మనం అనుకున్నాం, ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏంటంటే మీరు అన్నట్టుగానే నా ప్రొఫైల్లో అడగండి అని అన్నాను, అది ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు జాయిన్ అయ్యే ముందు మన దగ్గర బ్యాచ్ జరిగేటప్పుడు వచ్చి చూడమని చెప్తాం. ఈ చూడమని చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు చేసిన వర్క్, స్టూడెంట్ ఏదైతే చేశారో వాళ్ళ వర్క్ వీళ్ళు చూడొచ్చు. ఎందుకంటే నెయిల్స్ పెట్టుకుని ఉంటారు వీళ్ళు. సో ప్రాక్టీస్ టైంలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అంటాం. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అంటే ఏంటి? 1-on-1 ఒకరికొకరు నెయిల్స్ పెట్టుకుంటారు. సో పెట్టుకున్నప్పుడు వాళ్ళ నెయిల్ ఫినిషింగ్ ఎలా ఉంది అండ్ వాళ్ళు ఎలా చేశారు అనేది ఒక స్టూడెంట్గా వీళ్ళకి తెలుస్తుంది. అండ్ సో దాని గురించి నేనైతే లైవ్ డెమోకి రమ్మంటాను. నెక్స్ట్ వచ్చేసరికి నా స్టూడెంట్స్లో కెరియర్ సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఇట్ మీన్స్ నేను ఒకరిని అంటూ నేను చెప్పలేను. అప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ ప్రియాంక. తను యాక్చువల్గా తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు. నా దానిలో ప్రతి కొలాబరేషన్ పెడతారు ఆమె. ఏంటంటే అరౌండ్ రోజుకి మినిమం ఒక 2-3 ఆర్ట్స్ అనేది చేయడం, నాకు కొలాబరేట్ చేయడం. ఆమె డాక్టర్ ఫీల్డ్లో ఉండి, ఆమె డెంటిస్ట్ యాక్చువల్గా. ఆమె వచ్చి నెయిల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఆమె మంచిగా సక్సెస్ అయ్యారు. అండ్ తను అరౌండ్ చాలా సర్వీసెస్ కూడా చేస్తున్నారు. అండ్ ఎప్పటికప్పుడు సర్వీస్ చేసి నాకు కొలాబరేషన్ చేస్తారు. నా దానిలో నా పేజ్లో ఆవిడ వీడియోస్ ఉంటాయి. ఆవిడ వర్క్ చూస్తే నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం చూపించింది 20 యాడ్సే, దాని నుంచి ఆమె నేర్చుకున్నది చాలా. మనం ఒక్కొక్క ఆటలో ఒక్కొక్క ప్రోడక్ట్ చూపిస్తామంటాం. సో అది చూసి ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకుని ఆమె నేర్చుకుంది చాలా. సో ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి కలిగింది. అండ్ ఇంకో 2-3 స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకొకరు స్టూడెంట్ ఉన్నారు వెనిలా అని. ఆమె ఏంటంటే లైక్ ఫ్రీలాన్సర్, వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, తను ఇంట్లోనే ఉంటున్నారు. సో తను ఏం చేయాలి, నేను నేర్చుకోవాలి అన్నట్టుగా నా దగ్గరికి వచ్చి నేర్చుకున్నారు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ తను వచ్చి నేర్చుకున్నారు, అడిగారు, మన దగ్గర జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఆమె ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నారు. అరౌండ్ ఆమె సర్వీస్కి అరౌండ్ 5,000 అనేది ఛార్జ్ చేస్తుంది. తను వెళ్తారు, సర్వీస్ చేస్తారు, వచ్చేస్తారు. ఆమె అలాగే ఇప్పుడు ఒక 30 డేస్లో 10 సర్వీసెస్ ఆమె చేస్తున్నాను. ఆమె ఈజీగా 50,000 అనేది తను ఏం చేస్తుంది. సింగిల్ టైం ప్రొడక్ట్ మీద తను ఇన్వెస్ట్ చేసింది. సో ఇప్పుడు తనకి అరౌండ్ 50,000 ఈజీగా వస్తుంది తను చేస్తూ ఉంటే. నెక్స్ట్ అట్లా చూసుకుంటే మనకి నా దగ్గర 50 ఇయర్స్ ఉండి వచ్చి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ మేడం ఉన్నారు, ఆమెకి సలూన్స్ ఉన్నాయి. ఆమెకి సలూన్స్ ఉండి ఆమె ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆమె అంతటా ఆమె నెయిల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఆమె సర్వీస్ స్టార్ట్ చేశారు. సో ఆమెకి బ్యూటీషియన్ పార్లర్ ఇవన్నీ ఉన్నాయి. సో దాంతోపాటు ఇది కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. సో తన సర్వీస్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా వేరే, ఇప్పుడు ఐబ్రో కానివ్వండి, వ్యాక్స్కి వచ్చినప్పుడు కానివ్వండి, ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెయిల్ ఆర్ట్స్ ఉంది మా దగ్గర అని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకున్నారు. కాబట్టి అది కూడా ఆమె చూపించుకొని ఈజీగా మనీ అనేది ఏం చేస్తున్నారు. ఇట్లాగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి నా దగ్గర. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ కెరియర్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనంతపూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కడప నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లానే మీరు చూసుకుంటే నా దగ్గర 2-3 స్టూడెంట్స్ ట్రైన్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళి క్లాసెస్ చెప్తున్నారు. ఆంధ్రాలో మనకి వెస్ట్ గోదావరి సైడ్ నుంచి ఒక స్టూడెంట్ జాయిన్ అయింది. తను చాలా చిన్నపిల్ల, సారిక అని. తనండి నేర్చుకుంది, ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు అక్కడ మినిమం నాకు తెలిసి ఒక 100+ స్టూడెంట్స్ని ట్రైన్ చేసింది. గ్రేట్. 100+ స్టూడెంట్స్ని ట్రైన్ చేసింది. అండ్ వాళ్ళ మదర్ వచ్చేసరికి బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. వీళ్ళు ఇద్దరు కలిపి, తను వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిపేసుకుని నీట్గా ఇప్పుడు వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియాస్లో మొత్తం బాగా అయితే సర్వీసెస్ను
అకాడమీ కూడా బాగా రన్ చేస్తున్నారు. సో ఇట్లాగా చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడే మనకి హైదరాబాద్లోనే ఒక స్టూడెంట్ ఉన్నారు. తను హైడ్రా కాస్మెటాలజీ చెప్తారు, నెక్స్ట్ మేకప్ చెప్తుంది, బ్యూటీషియన్ చెప్తుంది, అండ్ నెయిల్ ఆర్ట్స్ కూడా చెప్తుంటాను. సో తను నా స్టూడెంటే. సో ఇలాగా నా స్టూడెంట్స్ నేను ఫస్ట్ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతాను, మీరు సర్వీస్ చేయాలనుకుంటున్నారా లేదా క్లాస్ చెప్పాలనుకుంటున్నారా? క్లాస్ చెప్పాలనుకుంటే నేను ఎలా ఉన్నానో నాకులానే మీరు ఉండండి. బికాస్ స్టూడెంట్స్ని మోసం చేయొద్దు, వచ్చిన వాళ్ళని మోసం చేయొద్దు. నా దగ్గర మీరు ఎలా నేర్చుకున్నారో వాళ్ళకి అలానే నేర్పించండి. అలా నేర్చుకోవడానికి అలా మీరు ట్రైన్ అయిన తర్వాతే మీరైతే క్లాసెస్ చెప్పండి, సర్వీస్ చేయండి అని నేనైతే సజెషన్ ఇస్తానండి. ఓకే. సో ఇట్లానే మనం విజయవాడకి వెళ్దాం. లాస్ట్ 20 మెంబర్స్ వరకు నేను విజయవాడలో అయితే ట్రైన్ చేశాను. 10 మెంబర్స్ ఒక బ్యాచ్, 10 మెంబర్స్ ఒక బ్యాచ్. దానిలో కూడా సక్సెస్ఫుల్గా నెయిల్ ఆర్ట్స్ మొన్న బ్రైడల్ సీజన్స్లో అరౌండ్ ఒక 3-4 మెంబర్స్కి సర్వీస్ చేశారు. అంటే వీళ్ళకి యాక్చువల్గా బ్రైడల్ సీజన్లో నేను విజయవాడలో క్లాసెస్ పెట్టాను. అలా ఉన్నాను. వాళ్ళ బ్రైడ్స్కి ఆపుకొని వాళ్ళ మేకప్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుని, లేదంటే వాళ్ళ అసిస్టెంట్స్ని అయితే పంపించి వీళ్ళు నా దగ్గరకు వచ్చి నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా బాగా చేస్తున్నారు. ఇట్లా చూసుకుంటే దాదాపు 2-3 అయితే సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్ని అయితే పెట్టుకున్నారండి. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ అండి. ఏంటంటే వీళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ కొనే దగ్గర కొంచెం ఆలోచిస్తారు. ప్రోడక్ట్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారనుకోండి, తర్వాత రిటర్న్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. ఒక్కసారి ప్రోడక్ట్ కొంటే మనకి ఎన్నిసార్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? సో ఒక్కసారి ఫుల్ కిట్ వీళ్ళు కనుక కొన్నారు అంటే అరౌండ్ 50 మెంబర్స్ వరకు వీళ్ళు చేయొచ్చండి. ఓకే. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ మొత్తం ఉంటాయి. టెంపరీ ఉంది, టెంపరీ, పర్మనెంట్లో 3 టైప్స్, టెంపరీలో 2 టైప్స్ మనం చెప్పుకునేది. సో ఏంటంటే ఇవి వీళ్ళు కరెక్ట్గా ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటే మినిమం 50 మెంబర్స్కి అయితే చేయొచ్చు. 50 మెంబర్స్ ఇంటూ మనం చీప్గా 3,000 వేసుకుందాం. 50 ఇంటూ 3,000 1,50,000. వీళ్ళు పెట్టుబడి పెట్టేది అరౌండ్ 30,000 ప్రోడక్ట్కి. సో ఎర్నింగ్స్ 1,50,000. బట్ వెంటనే రాదు, స్లోగా వస్తుంది. సో అది వీళ్ళు చూసుకోవాలి. అలా మేడం. గ్రేట్ అండి. మరి ఇలా ఎవరైనా కూడా నెయిల్ ఆర్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు, క్లాస్కి సంబంధించిన పూర్తి వివరాలు కనుక తెలుసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? మేడం యాక్చువల్గా మనకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ బ్యాచెస్ కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి ఏప్రిల్లో. సో వీళ్ళు ఏప్రిల్లో ఒకవేళ మన బ్యాచ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకుని వాళ్ళ సీట్స్ బ్లాక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.